రైట్. సౌత్ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మొదట 28గా భావించిన మృతుల సంఖ్య 179 మందికి చేరారు. విమానం రన్వే రక్షణ గోడని బౌండరీ వాల్ని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సమీప విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. బ్యాంకాక్ నుంచి ముయాన్ వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. క్షణాల్లో మంటలు చెలరేగడంతో 179 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైట్. మొన్న కజకిస్తాన్లో, నేడు సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదాల ఘటనలు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే కజకిస్తాన్లోని ఆక్తావ్ సమీపంలో సంభవించిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం కోరటానికి పలువురి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానం బయట భౌతిక సాంకేతిక పరమైన ప్రమేయం వల్లే విమానం కూలినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. విమాన పైభాగం బుల్లెట్స్ హోల్స్ ఆధారం కూడా లభించినట్టుగా చూస్తున్నాం. దీంతో ఈ విమానాన్ని కావాలనే డ్రోన్లతో కూల్చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీని వెనుక రష్యా ఉన్నట్టు యుక్రెయిన్ ఆరోపిస్తోంది. మరోవైపు ప్యూటిన్ అజర్బైజాన్ దేశానికి క్షమాపణలు చెప్పడంతో ఈ అనుమానాలు ఇంకా పెరిగినట్టుగా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక సౌత్ కొరియాలో జరిగిన ఈ తాజా విమాన ప్రమాదం, దీనికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్న నేపథ్యం. ఓ పక్షి ఢీ కొట్టింది అన్నట్టుగా కూడా మొదట వార్తలు వచ్చాయి, కానీ దాన్ని ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. 175 మంది ప్రయాణికులు, 6 క్రూ మెంబర్స్తో కలిపి ఉన్న ఈ ప్రమాదంలో ప్రస్తుతం 179 మంది కూడా మృతి చెందారు. అంటే కేవలం 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏ రకంగా ఉంది, హాస్పిటల్లో ఇంకా విషమంగానే ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సిన అవసరం. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని ముయాన్కి వచ్చిన బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఈ ప్రమాదానికి గురైంది. అయితే ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో బెల్లీ ల్యాండింగ్కి ప్రయత్నించడంతో విమానం రన్వేపై అదుపు తప్పి బౌండరీ వాల్ని ఢీకొట్టి పేలిపోయిన ఘటన ప్రస్తుతం విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. సౌత్ కొరియాలో జరిగింది ఘోర విమాన ప్రమాదం. రైట్. ఒకటే వారంలో 2 వారాల్లో 2 విమాన ప్రమాదాలు జరగటం నిజంగా విచారకరం. అయితే అజర్బైజాన్లో జరిగిన విమాన ప్రమాదానికి ఇది కుట్రకోణం కూడా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు వినిపిస్తూ ఉన్న నేపథ్యం. దాన్ని కావాలనే పేల్చివేశారు అనే సమాచారం కూడా తెలుస్తోంది. అయితే దాన్ని ఇంకా దర్యాప్తులో తేలాలి నిజాలు. కజకిస్తాన్, పోయిన వారం కజకిస్తాన్లో జరిగిన ఘోర ప్రమాదం, ప్రస్తుతం దక్షిణ కొరియా సౌత్ కొరియాలోని ముయాన్లో జరిగిన మరో ప్రమాదం ప్రస్తుతం వరుస విమాన ప్రమాదాలకు నిజంగా విమాన ప్రయాణికులకి ఒకంత కలవరానికి గురి చేస్తుందంటంలో సందేహం లేదు. అయితే కజకిస్తాన్లో జరిగిన విమాన ప్రమాదం వెనక రష్యా ఉన్నట్టు యుక్రెయిన్ ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం సౌత్ కొరియాలో జరిగిన ఈ విమాన ప్రమాదం వెనక కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు అనేది ఆ విమాన దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే ఎక్కడ కూడా వీల్స్ కనిపించని పరిస్థితి. అయితే బెల్లీ ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేశారు పైలట్స్. ఇదే కారణంగా బౌండరీ వాల్ని ఢీ కొట్టి విమానం ఒక్కసారిగా కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి పేలిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొదట 28 మాత్రమే మరణించినట్టుగా సమాచారం అందినప్పటికీ ఎవరు ప్రాణాలతో మిగిలి లేనట్టుగా ప్రస్తుత సంఖ్య చూస్తే తెలుస్తోంది. 179 మంది కూడా మరణించినట్టుగా వార్త అందుతోంది. కేవలం వారం వ్యవధిలో అటు అజర్బైజాన్, ఇటు సౌత్ కొరియాలో ఈ విమాన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఒకంత కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి. కజకిస్తాన్, సౌత్ కొరియాలో జరిగిన ఈ 2 విమానాల ప్రమాదాలు ఒకే తరహాలో ఉన్నాయన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. కజకిస్తాన్ విమాన ప్రమాదానికి ఫస్ట్ దాన్ని పక్షిని ఢీకొనటం కారణమని ప్రచారం జరిగింది. కజకిస్తాన్లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 38 మంది చనిపోగా 67 మంది గాయపడ్డారు. తాజాగా సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదానికి కూడా పక్షిని విమానం ఢీకొట్టడమే కారణం అంటున్నారు నిపుణులు. ఓ పక్షి విమానం ల్యాండింగ్ గేర్ను ఢీకొట్టడంతో అది డ్యామేజ్ అయిందని తెలిపారు. ల్యాండింగ్ గేర్ లేకుండానే ఎమర్జెన్సీగా బెల్లీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా విమానం రన్వేపై అదుపు తప్పిందన్నారు. ఆ వెంటనే గోడను ఢీకొట్టి ఫ్లైట్ పేలిపోయిందని చెబుతున్నారు. మొత్తం మీద ఒక వారం వ్యవధిలో జరిగిన కజకిస్తాన్, సౌత్ కొరియా విమాన ప్రమాదాలు ఒకే తరహాలో ఉన్నాయి. ల్యాండింగ్ సమయంలోనే ఈ ఘోర దుర్ఘటనలు జరిగాయి. పక్షిని ఢీకొనటం కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ప్రస్తుతం కజకిస్తాన్ విమానం కోరటం వెనక కుట్రకోణం ఉందని వ్యక్తమవుతున్న అనుమానాలే సౌత్ కొరియాలో విమాన ప్రమాద మిషన్లో కూడా తెరపైకి వస్తాయా మరి చూడాలి.